అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇది సమస్య కాదా. రచయిత లక్ష్మీ రాఘవ గారు. ఇక కథలోకి వెళితే, ఎప్పుడూ భర్త వల్ల కష్టాలు పడే భార్య, కోడలి తప్పులెన్నే అత్తలు, కట్నాలు కోరి కోడల్ని సతాయించే అత్తమామలు, అదును చూసుకొని విధవరాలైన కోడల్ని తారుస్తున్నారని మహిళా సంఘాల ఘోష. రాసే రాతలు అన్నీ ఆడవాళ్ళ కష్టాలే. ఇక టీవీ సీరియల్స్ గురించి చెప్పే పనే లేదు. అత్తను మించి ఆలోచించే కోడళ్ళు, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్లాన్ మీద ప్లానులు వేస్తూ విలన్లుగా మారిపోయిన ఆడవాళ్లపై సంవత్సరాల తరబడి వచ్చినా చూసేవారే ఎక్కువ. ఇక్కడ అంతా ఆడవాళ్లే. ఇప్పుడు మగవాడితో సమానంగా ఆడవారు ఉద్యోగాలు ఎంత చేసినా ఆది నుండి ఇప్పటిదాకా రోజంతా ఆఫీస్లో కష్టపడి పనిచేసి అటు బయట ఇంట్లోనూ అన్నీ భరిస్తూ నలిగిపోయే మగాడిపై ఆలోచన చెయ్యరే. మగవాడికి సమస్యలే ఉండవా? ప్రతి ఆడదాని జీవితంలో తప్పనిసరిగా ఉండే మగవాడి పాత్ర ఏమిటి? గయ్యాలి భార్యలతో వేగే భర్త, భార్య కోరికలకు అవినీతి పాలబడి అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయిన భర్త, పట్టుబడిన వ్యక్తి దగ్గర దొరికే బంగారం గమనిస్తే అన్నీ ఆడవాళ్లకు చెందినవే ఉంటాయి. మూల కారణం ఆడది అయినా శిక్షించబడేది మగవాడే. ఏమిటి ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు తను? ఆలోచనలు మానాలని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి ముఖం చల్లనీళ్ళతో కడుక్కున్నాడు. కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇలాంటి ఆలోచనలే తనకు రాకూడదు. తన జీవితం కూడా ఆడవాళ్లతోనే ముడిపడి ఉంది. నాన్న దేవుడిని చేరాక, అన్న అమెరికా వెళ్ళిపోయాక, చెల్లి రమ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్నాక మిగిలింది అమ్మ, తను, భార్య నందిని, కూతురు రాశి. అంటే ముగ్గురు ఆడవాళ్ళ మధ్య తను. తన సమస్యలు అసలు సమస్యలే కావు, కానీ ఎప్పుడైనా కొంత ఆవేదన. ఎలా అంటే మొబైల్ మోగింది, ఆలోచన ఆగింది. రవి ఫోన్. ప్రసాద్ నెల్లూరు దగ్గర లారీకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే ఫోన్ వచ్చింది. డ్రైవర్కు గాయాలు, హాస్పిటల్ చేరినాడట. నీవు వెంటనే బయలుదేరాలి. డ్రైవర్ను పలకరించి ఇన్సూరెన్స్ కొరకు లారీ ఫోటోలు తీయించి అక్కడి ఏజెంటును మేనేజ్ చేయాలి. నేను పెళ్ళికి వెళ్ళాలి. వెళ్ళకపోతే నా భార్య సంధ్యతో నాకు ఎంత ఇబ్బందో నీకు తెలుసు కదా. ఏటీఎంలో డ్రా చేసుకుని వెళ్ళు, రేపు మళ్ళీ వచ్చేయచ్చు, సరేనా? అన్న ప్రసాద్ సమాధానం వింటూనే ఫోన్ పెట్టేశాడు రవి. రవికి నో అని చెప్పే పరిస్థితి లేదు. ప్రసాద్ ఇంతకుముందు ఆఫీసర్గా పనిచేసినా ఆ కంపెనీ మూతపడటంతో స్నేహితుడి రవి లారీ ఏజెన్సీలో పనికి చేరాడు. ఇంట్లో నుండే పని చేయొచ్చు. కంప్యూటర్ ద్వారానే బుకింగ్లు, లారీల ట్రాకింగు, పేమెంట్ల గురించిన పనులలో రవికి హెల్ప్ చేస్తాడు. జీతం పెద్దగా ఉండకపోయినా ఇంట్లోంచి పని చేయడం బాగుంది. ముసలి వయసులో అమ్మను పనివాళ్ల మీద వదలటం కన్నా తనే తోడుగా ఉండటం మేలనిపించింది. ఇంట్లో అమ్మను వదిలి ఒక రాత్రి పూర్తిగా నందినిపై వదిలి వెళ్ళేది ఎంత కష్టమో, కానీ తప్పదు. వెంటనే నందిని ఆఫీస్కు ఫోన్ చేశాడు. నెల్లూరుకు వెళ్లాల్సిన అవసరం గురించి చెప్పాడు. నందిని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటాను అంది. అమ్మను లేపి నెల్లూరు సంగతి చెబితే నిస్సహాయంగా చూసింది. వెళ్ళాలా అన్న విధంగా. నందిని వచ్చేస్తుందని, అంతవరకు తోడుగా ఉండమని, పని మనిషికి చెప్పి వెళ్తానని, తలుపు జాగ్రత్తగా వేసుకోమని చెబుతూ బయటకు నడిచాడు ప్రసాద్. మొదటగా ఏటీఎంలో డబ్బు తీసుకొని ట్యాక్సీ ఎక్కాడు. 2 గంటల ప్రయాణం నెల్లూరుకు. సీటులో వెనక్కి వాలి నిస్సహాయంగా చూసిన అమ్మ చూపు గుర్తు చేసుకున్నాడు. ఆఫీస్లో నందినికి పర్మిషన్ దొరకడం ఎంత కష్టమో తెలుసు. అమ్మ మోకాళ్ళ ఆపరేషన్కు ఉన్న లీవులన్నీ ఖర్చయ్యాయి. ఇలా ఆలోచిస్తూ ఉంటే తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వారంతా ఆడవాళ్లే అనిపించింది. చిన్నప్పుడు అమ్మ కూచి, అన్న రాజా పై చదువులకు పట్నం వెళ్ళినా తను ఉన్న ఊర్లోనే చదువుకున్నాడు. ఇంజనీర్ అయి అన్న అమెరికా వెళ్ళినా అమ్మా నాన్నలకు తనే తోడుగా నిలిచాడు. చెల్లి రాధ భర్త పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవటం తీరని బాధను కలిగించింది. తను అమ్మా నాన్నలు చెప్పిన సంబంధం అని నందినిని వివాహం చేసుకున్నాడు. అన్ని విధాలా అనుకూలవతి అయిన నందిని ప్రేమకు ఫిదా అయ్యాడు. తర్వాత తన ఇంట్లో వెలసిన ఆనందానికి మూల కారణం కూతురు రాశి.
కొద్ది కాలం ఉద్యోగరీత్యా సిటీ చేరాల్సి వచ్చింది. సంసార బాధ్యతలు పెరిగాక నందిని ఉద్యోగంలో చేరింది. నాన్న హఠాత్తుగా పోవడంతో అమ్మ మా దగ్గరికి వచ్చేసింది. అమెరికా నుండి రాజా అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్పించి పెద్దగా పట్టించుకుంది లేదు. తర్వాత తనకు ఆఫీసర్గా ప్రమోషన్, అన్నీ క్రమశిక్షణతో సర్దుకుంటూ ఉద్యోగం చేస్తూ అన్నింటా చేదోడుగా నిలిచే నందిని. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే రాశి, పెద్ద దిక్కుగా అమ్మ. ఇలా ముగ్గురు ఆడవాళ్ల మధ్య అందమైన తన జీవితం. ఇంకేమి కావాలి అనుకుంటూ ఉండగా పడింది పెద్ద బాంబు. తను పనిచేసే ప్రైవేట్ కంపెనీ సడన్గా మూతపడింది. ఉద్యోగం ఊడింది. నందిని ఆదాయమే అండగా నిలిచింది. రాశి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. తిరిగి ఉద్యోగాలకై వేట. 1-2 చేరినా నిలదొక్కునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో అమ్మ జబ్బుపడటం, నడవలేకపోతే తప్పని పరిస్థితిలో మోకాళ్ళ ఆపరేషన్. అన్న రాజా కొద్దిగా డబ్బు రూపేణా సహాయం చేసినా నిరంతరం కనిపెట్టుకొని చూసేది, చూడబోయేది తనేగా. ముసలితనంలో తోడు అవసరం కానీ బ్యాంక్ బ్యాలెన్స్, ఫోన్ పలకరింపు కాదుగా. ఇది అని రాజాకు చెప్పాలని కాదు, కొన్నిసార్లు మనిషి ఎదురుగా ఉండి చేయడం ఎంత అవసరం అని తెలుసుకోవాలి కదా. అమ్మ కూడా అంతే. ఎంతసేపు అమెరికాలో అన్న ఎలా ఉన్నాడో అని బెంగ. ఎదురుగా ఉన్న తను ఎన్నింటికి అడ్జస్ట్ అవుతున్నాడో అర్థం చేసుకోదు. అమ్మ కళ్ళు కాట్రాక్ట్ వచ్చి చూపు మందగించింది. డయాబెటీస్ కొంచెం తగ్గితేనే ఆపరేషన్ అంటే ఇంకొంచెం కష్టాలు ఎదురైనాయి. అమ్మకు తోడు మనిషి అవసరం. అందుకే ఉద్యోగాల వేట మాని తన ఫ్రెండు రవి చేస్తున్న లారీల డీలర్షిప్ కంపెనీలో ఉద్యోగానికి సరే అన్నాడు. జీతం తక్కువే అయినా ఇంట్లో నుండే పని చేయవచ్చు అన్నది ఆసక్తికరమైన పాయింట్. నందిని పర్మనెంట్ ఉద్యోగమే కొండంత అండ. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు రాశి చెప్పిన విషయం నెత్తి మీద చిన్న బండరాయితో కొట్టినట్టయింది. రాశి తన సీనియర్ని ప్రేమిస్తోందట. అతడు ఉద్యోగంలో చేరినాడట. తనకు ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పాలని అనుకుందట. మొదటగా నందినితో చెప్పింది. నందిని నాతో చెప్పగానే షాక్ తిన్నాను. కులం వేరుగా ఉండటం నాకే నచ్చకపోయినా అమ్మ ఏమంటుందో అన్న భయం పట్టుకుంది. తనకు నచ్చినవాడు అన్న ఒక్క పాయింట్ తప్పించి వాళ్ళు ఎలాంటివారో బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియకుండా ఎలా ఓకే చేయడం? ఇంకా నాకు భయమేసింది, అమ్మ ఎలా తీసుకుంటుందో అని. ఇప్పుడు ఆమెకున్న డెలికేట్ ఆరోగ్యంలో ఏమవుతుందో అని. నా మనసులో మాట తెలుసుకున్నట్టుగా, అతను మంచివాడు డాడీ, ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, కులం గురించి ఆలోచించకు, నన్ను బాగా చూసుకుంటాడు. అయినా కులం గోత్రం అంతా బాగా విచారించి పెళ్లి చేస్తే రాధత్త జీవితం ఏమైంది? ఆయన పెట్టే కష్టాలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. రాశి మాటలతో చెల్లి రాధ కళ్ళ ముందు కదలాడింది. ఇంకేమీ సమాధానం చెప్పాలి? ముందు మీరు చెప్పండి డాడీ, మీరు ఓకే అంటే నానమ్మతో నేను మాట్లాడతా అంది ధైర్యంగా. కూతురి ముందు దీనంగా నిలబడ్డం తప్ప చేసేదేముంది? రాశి ఏమి చెప్పిందో తెలియదు కానీ ఆ రోజు రాత్రే అమ్మ, రాశికి నచ్చిన వాడితో పెళ్లి చేసేయరా, నాకేమీ అభ్యంతరం లేదు, రాధను పోగొట్టుకున్నాం చాలు అంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. కాలంతో పాటు పెద్దవారి ఆలోచనలు మారుతున్నాయి అనిపించింది. ఇంటికి పెద్దగా ఆమె నిర్ణయం శాసనమే కదా. కూతురి సుఖం ముఖ్యం అనే నందిని నా ఇష్టాన్ని ఎందుకు కాదంటారు? నిలదీసే కూతురు. దాని ఇష్టం నీవెందుకు వద్దనేది? నిర్ణయం చెప్పే అమ్మ. నా చుట్టూ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు శాసించేవాళ్లే, తను కేవలం కర్తనేనా? రాశి పెళ్లి తర్వాత జీవితం మరీ విసుగ్గా ఉంది. రోజంతా అమ్మతో ముడిపడిన జీవితం. తను ఎలా ఉన్నా ఆవిడ ఆనందంగానే ఉంది. అమ్మకు రాశి ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్తో ఆమె రోజంతా బిజీ. పొద్దున పూట తన చెల్లెళ్ళిద్దరితో ఫోన్లో మంతనాలు, తిండి, రోజు టంచనుగా అమెరికా నుండి రాజా ఫోను, గంటకు పైగా సంభాషణ. అయినా రోజు మాట్లాడుకోవడానికి ఏముంటాయి చెల్లెళ్లకు, కొడుకుకు? ఇంట్లో ఇంత చేస్తున్న తనతో మాట్లాడడానికి అమ్మకు తీరికే ఉండదు. భోజనం చేసేటప్పుడు వంటల గురించి తప్ప. నందినికి తీరిక ఉండదు ఉద్యోగంతో. రాశి కొత్త సంసారంలో నేనెక్కడా? పోనీ అన్నగారు తలచుకుంటారా అంటే అమ్మతో గంటలు గంటలు మాటలు. అమెరికాలో ఉంటూ అమ్మతో ఫోన్లో మాటలు చెబితే చాలా? రోజు రోజు బాధ్యతగా చూసుకుంటేనే కదా తెలిసేది.
ఎప్పుడూ ఆడవాళ్ళు కష్టపడతారనే ఘోషిస్తారు. ఒక్కరైనా నాలాంటి మగాడు పడే బాధల్ని గురించి ఆలోచించారా? బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని కాదు, కొంచెం ఇంపార్టెన్సు, కాస్త ఓదార్పు, కాస్త సాయం అవసరం లేదా? తన బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఉండబట్టలేక ఒకరోజు రవితో చెప్పుకున్నాడు. దానికి రవి సమాధానం విన్నాక ఆశ్చర్యపోవడం తన వంతయింది. రవి భార్యకు రవి తల్లికి అస్సలు పడదట. ఆ కారణంగా రవి తన తల్లిదండ్రులని ఇంకో ఇంట్లోకి షిఫ్ట్ చేశాడు. రవి నాన్న పెన్షన్ సరిపోదని తను కాస్త సాయం చెయ్యక తప్పదు అనగానే ససేమిరా అని మొండికేసిందట భార్య సంధ్య. అందుకే సంధ్యకు తెలియకుండా హెల్ప్ చేస్తాడట. రవి పిల్లలనిద్దరినీ కూడా నానమ్మ దగ్గర కాకుండా చూసుకుంటుందట సంధ్య. ఏనాడైనా భార్యా పిల్లలతో ట్రిప్పు వెళ్ళి వస్తే మాకు ఎక్కడైనా తిరగాలని ఉంటుందిరా అనే అమ్మకు సమాధానంగా వాళ్లతో ఏదైనా యాత్రలకి తీసుకెళ్తాడట. నాన్నగారిలాగా అన్నీ మౌనంగా తీసుకోవడం చేత కాదట. ఇద్దరు స్ట్రాంగ్ ఆడవాళ్ళ మధ్య నేను ఎలా ఉన్నానో ఎవరితో చెప్పుకోను? రవి మాటలకి బాధేసింది. ఇంకా నయం, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకున్న మనసు ఏదో ఆప్యాయత కోరుకుంటూనే ఉంటుంది. నా జీవితంలో ఏదో శూన్యం ఉంది, కొంత ఆప్యాయత అవసరం అనిపిస్తుంది. రొటీన్గా జరిగిపోతూ ఉండాల్సిందేనా? ఎవరితో చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలి? ఎందుకు ఇది సమస్య కాదు? నెల్లూరు వచ్చాం సార్, డ్రైవర్ అన్న మాటతో ఉలిక్కిపడ్డాడు ప్రసాద్. నెల్లూరులో పని ముగించుకునేదానికి 2 రోజులు పట్టింది. వెనక్కి వచ్చి అలసిపోయిన కారణంగా స్నానం చేసి పడుకున్నాడు ప్రసాద్. అమ్మ వచ్చి తల మీద చేయి వేసి వెళ్ళటం లీలగా అనిపించింది ప్రసాద్కు. మగతలో ఏదో మార్పు అనిపిస్తోంది. నీవు లేకపోతే చాలా కష్టమైందిరా ప్రసాదు, ఆప్యాయంగా పలకరించిన అమ్మను ఆశ్చర్యంగా చూస్తూ, అదేమి నీ పెద్ద కొడుకు 1 గంట, మీ చెల్లెళ్లతో కొన్ని గంటలు ఫోన్లో మాట్లాడతావు కదా, ఇక మిగిలిన టైంలో భోజనం నిద్ర అంతే కదా, మధ్యలో నేను లేకపోతేనేమి? నీ ఉంటే నిశ్చింతరా, అప్పుడే ఫోన్లో మాటలు. రాజా దూరాన ఉన్నాడని ఆలోచిస్తాను తప్ప నీవు లేకపోతే నేను ఇలా ఉండేదాన్నా? ఇన్నాళ్ళకి అమ్మ నోట మంచి మాట. రాత్రికి నందిని, మీరు లేకపోతే అమ్మకేదైనా ఇబ్బంది ఉంటుందేమోనని ఒకటే టెన్షన్ అనుకోండి, ఆఫీస్కు వెళ్ళినా ఇంటి మీదే ధ్యాస అని ఆప్యాయంగా భుజం మీద వాలితే ఆ క్షణం శాశ్వతమవ్వాలని అనిపించింది. మరోరోజు రాసి ఫోన్లో, డాడీ మీరు నెల్లూరుకి వెళ్ళారట కదా, నాతో చెప్పలేదే, సేఫ్గా వెనక్కి వచ్చారని ఎంత సంతోషమైనదో. నెల్లూరు రోడ్డు కూడా అంత బాగాలేదని విన్నాను. నెక్స్ట్ టైం మీకు ట్రిప్ పడితే నాతో చెప్పండి డాడీ. ఆడపిల్లకి ప్రేమ ఉండదని ఎలా అనుకున్నాను? నేను అనుకున్న సమస్యలన్నిటికీ సమాధానం దొరికింది. మనిషి ఎదురుగా లేకపోతే విలువ తెలుస్తుందేమో. అన్నీ సినిమా రీలులాగా కనిపిస్తుంటే ఉలిక్కిపడి ఒళ్ళు జలధరించింది. కొంపదీసి ఇదంతా కలగాదు కదా అని చేతి మీద గిచ్చుకోవలసి వచ్చింది. ఇలా అయితే నా సమస్యలు తీరినట్టేనా? ఆడవాళ్ళ మనసులు నాకు అర్థమైనట్టేనా? అన్నీ నేను ఊహించుకున్నవేనా? జీవితంలో ఒక కిటికీలో చూపిన సినిమాలాగా కళ ఏమైతేనేమి? నెక్స్ట్ డే రవికి ఫోన్ చేశాను. కంపెనీ తరపున ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పు రవి అని. నాకు ఒక మార్పు కావాలి మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.